కనిచ్చే అవుట్ సోర్సింగ్ కేంద్రంగా ఇప్పుడు ఇండియా మారుతోంది. పిల్లల కోసం తహతహలాడే విదేశీ తల్లిదండ్రులు రెక్కలు కట్టుకుని భారత్లో వాలిపోతున్నారు. ఇందుకు కారణం విదేశాల్లో సరోగసి ద్వారా బిడ్డను పొందడానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అదే ఇండియాలో అయితే 10 నుంచి 15 లక్షల రూపాయలతో ఇస్తే సరిపోతుంది. ఏడాదిలో 12 బిడ్డతో తిరుగు విమానం ఎక్కవచ్చు. సంతానం కోసం గుజరాత్, హైదరాబాద్ కి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోయారు. సంతానం లేమి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య. వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో అద్దె గర్భం అందుబాటులోకి వచ్చింది. వైద్య విధానంలో వచ్చిన ఆధునిక టెక్నాలజీ సంతానం లేని వారిని తల్లిదండ్రుల్ని చేసేస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో సరోగసి ఖర్చు తక్కువ. దీనికి తోడు నిబంధనలు కూడా సులువుగా ఉండటంతో సరోగసి కోసం భారత్కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో సరోగేట్ మదర్స్ ఎక్కువ మంది అందుబాటులో ఉండటంతో చాలా మంది హైదరాబాద్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ ఇప్పుడు సరోగేట్ హబ్ గా మారుతోంది. యుఎస్, యూకేలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అందుకే అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు. మన చాలా ఎన్ఆర్ఐస్ తెలుగు వాళ్ళు చాలా ఉంటారు యుఎస్లో, షికాగోలో, న్యూయార్క్లో. వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం. గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్ ఇట్ అండ్ ప్రమోట్ ఇట్ బికాజ్ ఇట్ హెల్ప్స్ సో మెనీ పీపుల్, సో మెనీ ఇండస్ట్రీస్. ఇతని పేరు మెక్కల్లం. అమెరికా దేశస్థుడు. చాలా రోజులుగా పిల్లల కోసం ప్రయత్నం చేశాడు. తన భాగస్వామికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో అద్దె గర్భంతో పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకున్నాడు. భారత్ లో సరోగసి పద్ధతి ఈజీగా ఉండటంతో పాటు హైదరాబాద్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ కు వచ్చాడు. Yes, I'm from the United States of America, and I came to India to the clinic here to pursue surrogacy for myself and my wife to fulfill our dreams of having a child. We've pursued different avenues in the United States, and we came to the clinic here after being referred and doing a lot of research and having good things said about the clinic, having positive results. Very helpful along the process way of obtaining the necessary paperwork, and the results for the surrogacy program is excellent. So we decided to come here and pursue our option with the clinic and Dr. Simit. ఉగాండా దేశస్థుడు కార్లస్. పిల్లల కోసం తిరగని దేశం లేదు. ఎక్కడా పూర్తి స్థాయిలో సహకారం లభించలేదు. సరోగసికి ఇండియా అయితే సులువని తెలుసుకుని సతీ సమేతంగా హైదరాబాద్కొచ్చాడు. సరోగసి పద్ధతిలో మరో మహిళ సహాయంతో తండ్రి అయ్యాడు. మరో 2-3 నెలల్లో తన సొంత దేశం వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నాడు. We are an African British couple who've been trying for the past 10 years in another part of the world, and such Budapest, UK, Lisbon, but all the cases been unsuccessful. So we chose India, and the first time we came to India was in Delhi, which was a surrogacy program as well, but was completely unsuccessful. So we done a lot of research. చాలా మంది తెలుగు వాళ్ళు సైతం సరోగసిపై ప్రేమ పెంచుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన లక్ష్మీప్రియ అమెరికాలో స్థిరపడింది. చాలా సార్లు పిల్లల కోసం లక్ష్మీప్రియ దంపతులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నం విఫలమైంది. మరోసారి ప్రయత్నిస్తే తన ప్రాణానికే ముప్పని వైద్యులు చెప్పడంతో లక్ష్మీప్రియ సరోగసిలో పిల్లల్ని కనేందుకు సిద్ధపడింది. తొలి ప్రయత్నంగా గతేడాది అక్టోబర్లో పిల్లల కోసం సరోగసికి రెడీ అయింది. అయితే ఆమెను దురదృష్టం వెంటాడింది. ఆమె ఎంచుకున్న అద్దె తల్లి 7 నెలల్లోనే 2 కవలలకు జన్మనిస్తే పుట్టుకలోనే ఒకరు చనిపోయారు. మరో శిశువు 20 రోజుల తర్వాత మృత్యువాత పడింది. అయినా లక్ష్మీప్రియ తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. మరోసారి అద్దె గర్భంతో తల్లయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. For the past 4-5 years నుంచి we've been trying to have kids like any other married couple. It's been once you're married, we've been married for 13 years. ఒక మెడికల్ ప్రొసీజర్ ద్వారా నా యూట్రస్ కొంచెం డ్యామేజ్ అయింది. సో దానివల్ల I still tried to get pregnant on my own. I lost a lot of babies. నాకు recurrent miscarriages అయ్యేవి. సో దానివల్ల డాక్టర్స్ even in United States recommended that surrogacy is a viable option without torturing your body. In my opinion personally, surrogacy is a very, very good option.
ఈ ముగ్గురే కాదు, రోజుకు హైదరాబాద్ వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటోంది. గుజరాత్ తర్వాత అతి పెద్ద సరోగసీ సెంటర్ గా హైదరాబాద్ గుర్తింపు పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100కు పైగా ఐవీఎస్ సెంటర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల కనీసం 10 మంది సరోగసీ పిల్లలు పుడుతున్నారని అంచనా. తెలుగు నేల అద్దె తల్లులు కర్మాగారంగా మారింది. ఒక్క రాజధానిలోనే నెలకు 8 నుంచి 10 మంది అద్దె తల్లులు బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఖండాంతరాలను దాటి తండాలకు పాకుతోంది ఈ మహమ్మారి. కాకపోతే ఇక్కడ దళారులదే రాజ్యం. పిల్లలు లేని వారి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి అమాయక గిరిజన మహిళల చేతిలో 50,000 పెట్టి మిగతా పైకాన్ని కొట్టేస్తున్నారు. తాగుబోతు భర్తలకు మందు పోయించి మత్తులో ముంచేసి అప్పులిచ్చి మహిళల గర్భాన్ని అద్దెకివ్వడానికి ఒప్పిస్తున్నారు. గుజరాత్లోని ఆనంద్లో మాదిరిగా వీరు కూడా 9 నెలల పాటు అయిన వారికి దూరంగా మరొకరి బిడ్డలను మోస్తుంటారు భారంగా. మన దేశంలో దత్తతపై స్పష్టమైన చట్టాలున్నాయి. సరోగసీకి సంబంధించి మాత్రం లేవు. అలాగని ఇది చట్ట వ్యతిరేకమూ కాదు. కొన్ని మార్గదర్శకాలున్నాయి. పైగా డబ్బు చెల్లించి అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే ప్రక్రియకు 2002లో సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ తంతు చట్టబద్ధంగానే నడుస్తోంది. అప్పట్నుంచి సంతానలేమితో బాధపడుతోన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఎందరో దంపతులు ఇండియా వచ్చి ఐవీఎఫ్ సరోగసీ ద్వారా బిడ్డను కంటున్నారు. సరోగసీలో ఏం చేస్తామంటే ఎగ్స్ ని బయటికి తీసి స్పర్మ్ కూడా తీసుకొని బయట కలిపి వేరే వాళ్ళ గర్భసంచిలో ఈ పిండాన్ని పెడతామన్నమాట. అప్పుడు ప్రెగ్నెన్సీ వేరే వాళ్ళలో గ్రో అయ్యి డెలివరీ తర్వాత మళ్ళీ ఎవరికైతే ఎగ్స్ స్పర్మ్ వచ్చినాయో వాళ్ళకి ఇచ్చేస్తారు బేబీని. దాన్ని సరోగసీ అంటారు. ఎక్కువగా బీపీ రావటము లేకపోతే రికరెంట్గా అబార్షన్స్ అయిపోతూ ఉండటం వల్ల కానివ్వండి, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, ఏదన్నా మెడికల్ కారణం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే హానికరం అనుకున్న వాళ్ళకి కూడా సరోగసీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. లేదా ఒక్కొక్కసారి అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటారు కానీ ఐవీఎఫ్ చేసినా ఒక 2-3 సార్లు చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా సరోగసీ ఒక ఆప్షన్ గా చెప్తా ఉంటాం. మరోవైపు తమ ఆర్థిక స్థితిగతులు గర్భాన్ని అద్దెకివ్వడానికి కారణమంటున్నారు సరోగసీ మదర్స్. నవమాసాలు మోసి కన్న బిడ్డ మీద ఎలాంటి హక్కు ఉండదు. కన్న మరుక్షణం వారికి అందించాలి. బిడ్డ కదలికల్ని ప్రతి క్షణం అనుభవించి 9 మాసాలు మోసిన పరాయిదానిలా ఉండాలి. అయినా నవమాసాలు మోసి బిడ్డను కనిచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. వారి పేదరికమే వారిని అద్దె తల్లులుగా మార్చుతోంది. సరోగసీకి సిద్ధపడేలా చేస్తోంది. భర్త వ్యాపారంలో దెబ్బతినడంతో సరోగసీ మదర్గా మారింది హైదరాబాద్కు చెందిన రమ్య. చేసిన అప్పులు తీరక అప్పుల వాళ్లు చేస్తున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు అద్దె గర్భానికి ఒప్పుకున్నారు. దీంతో ఓ విదేశీ జంటకు పిల్లను కనే బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం 4వ నెల గర్భవతి. సరోగసీకి ముందుకు రావడంతో కొంత అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడ్డాను అంటోంది. మా ఆయన ఒప్పుకొని తనే ముందుకు పంపించాడు, ఇలా చేస్తే ఏం కాదు అని. తర్వాత మా మేడం ఎవరైతే ఉన్నారో అన్నీ చెప్పాక ఒప్పుకొని నేను మా ఆయన కలిసి నిర్ణయం తీసుకున్నాం సార్. కొంచెం మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండడం వల్ల మా ఆయన షాప్ పెట్టి లాస్ అయిపోయినారు. ఆ మాదిరిగా నేను మా ఆయన ఇది నిర్ణయం తీసుకున్నాం. మా ఆయనకి ఇది పర్లేదు, నాకు ఇష్టమే, సమ్మతమే అని చెప్పిన తర్వాత నేను ఒప్పుకున్నాను. పాలమూరు జిల్లాకు చెందిన దేవిది అదే పరిస్థితి. వలస కూలీగా చాలని డబ్బులతో బతుకుబండి నడిపిస్తున్న దేవి సరోగసీకి ముందుకొస్తే ఏడాది పాటు కష్టపడితే కనీసం 3 లక్షల రూపాయలు వస్తాయి అన్న సమాచారంతో అద్దె గర్భానికి ఒప్పుకుంది. వీరంతా బిడ్డనిచ్చేసి తమకు ముట్ట చెప్పిన పైకంతో 9 నెలల తరువాత సొంత కూటికి చేరతారు. పిల్లల చదువు కోసం, అప్పులు తీర్చడం కోసం సరోగసీకు ఒప్పుకుంటున్నారు. అన్ని చెప్పారు, జాగ్రత్త దగ్గరుండి చూసుకుంటున్నారు, నెల వచ్చి స్కాన్ అయ్యి అన్ని చూసుకుంటున్నారు బాగా. ఇలాగా ఒక పిల్లలు లేని వాళ్ళకి ఇలాగా మీరు పిల్లల్ని ఇస్తే మీకు కొన్ని డబ్బులు ఇస్తాం అని చెప్పారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.